ఇంట్లో పాలసీలు ఏం దొరికేది కనపట్లేదు. అమ్మో అమ్మో, నాకేం తెలీదు, నన్నేం చేయకు. నిన్నేం చేస్తానయ్యా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఇప్పుడు బాదుడు సీన్ ఏం లేదా? యాక్చువల్లీ మీరు రమ్య బావా? రమ్య బావా? వాడెవడు? మరి మీరెవరు? నేను వాళ్ళ ఇంట్లో పేయింగ్ గెస్ట్ని. పేయింగ్ గెస్ట్ అయితే గోస్ట్లో భయపడతావేటే బాబు. నా పేరు హనుమంత్, పక్కింట్లో ఉంటాను. బ్యాచులర్, ఎల్ఐసి పాలసీ చేస్తూ ఉంటాను. అబ్బో, అది సరే గాని మీ పేరేంటి? నా పేరు రాజా. తమరేం చేస్తుంటారో? ఏముందిలేండి, మార్నింగ్ టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం లంచ్ చేస్తాను, ఇంకా రాత్రికి డిన్నర్ చేస్తావు, అర్ధరాత్రి అరచుకొని తింటావు. అది చాలకపోతే నన్ను తింటావు. నేను అడిగింది అది కాదు, ఇంకా ఏం చేస్తావు అని. అబ్బా, అమ్మాయిలకు లైన్ వేస్తాను, అది చూసి అమ్మాయి మోజు పడిందనుకో తల్లిని చేస్తాను. వాళ్ళమ్మ ఇంకా ముచ్చటపడి నాకు పెళ్లి చేశారనుకో ఏంటి సంసారం కూడా చేస్తాను. బాగుందయ్యా, నీ మాటలే కాదు నీ చేతలు కూడా చాలా బాగున్నాయి. ఇంతకీ నన్ను ఎందుకు ఆపినట్టు? ఏమండి, రోజు 1,00,000 మందిని చూస్తుంటాం. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారనుకోండి, రేపు ఎప్పుడైనా ఎక్కడైనా కలిశాడే అనుకోండి, ఈయన్ని ఎక్కడ చూసానబ్బా అని అనుకోకుండా పర్మనెంట్ గా గుర్తుండడానికి ఇదో పద్ధతి అన్నమాట. ఇంతకీ నేను గుర్తుంటానా? అసలు మర్చిపోతే కదా గుర్తుంచుకోవడానికి. ఇంతకీ నీకు ఎల్ఐసి అంటే ఏంటి తెలుసా? ఎందుకు తెలీదు? అయితే ఏంటో చెప్పు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అది కాదు, నీకు పాలసీలు ఉన్నాయా అని. ఏమండి, ప్రాపర్టీసే లేనివాడికి పాలసీలు ఎందుకండి? దొరికాడు పక్కనగాడు. అంటే పాలసీకి ప్రాపర్టీ ఉండక్కలేదు, ఆ మనిషికి పాలసీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఆరోగ్యంగా ఉండి బతుకుంటే చాలు. ఇంతకీ ఇప్పుడు నేను కూడా నీకు ఒక పాలసీ చేసి ఇవ్వాలి, అంతే కదా? బాబు, ఆ పని చేసి పుణ్యం కట్టుకో. ఈ నెల ఒక్క పాలసీ కూడా రాలేదు, చచ్చి నీ కడుపులు కొడతాను. వద్దులే, ఇంత చండాలమైన ఫేస్ నా కడుపును ఎందుకులే గాని వద్దు. ఓ 10 లక్షల పాలసీ రాసుకోపో. 10 లక్షలా? నీలాంటి నేను చాలా మంది చూసాలే గాని నువ్వులే చెప్తా. ఇంతకే పడిపోతే ఎట్లయ్యా, ఇంకా చాలా ఉంది. చెప్తారా? ఇప్పుడు కాసేపు నువ్వు నేను నువ్వు అనుకున్నావయ్యా, అనుకుందాం అంతే. నేను ఒక ఎల్ఐసి ఏజెంటుని, నువ్వు నా కస్టమర్వి. నువ్వు నా దగ్గరకు వచ్చి ఓ 10 లక్షల రూపాయల పాలసీ కట్టావే అనుకో, దాన్ని సర్టిఫై చేసేది నువ్వే. వన్ ఫైన్ మిడ్ నైట్ నీకు హార్ట్ అటాక్ వచ్చింది. నాకా? అబ్బా అనుకోవయ్యా. నెక్స్ట్ డే ఫైన్ మార్నింగ్ నువ్వు బకెట్ తన్నేసావు. నీ దిక్కుమాలిన శవాన్ని అద్దె కొంపకెందుకని అట్నుంచడే మీ ఊరు పంపించారు. అలాగాని మనం మీ ఇంట్లో వాళ్ళతో చెప్తాం. తర్వాత నేను వచ్చాను, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు నీకు రావాల్సిన 10 లక్షల రూపాయలు నీకు ఇస్తారా ఇవ్వరా? ఇస్తాననే. అయితే నా పేరు మీద 10 లక్షల రూపాయల పాలసీ చెయ్యి, దాన్ని సర్టిఫై చేసేది నువ్వే. ఆ 10 లక్షల రూపాయలతో నేను ఏ బొంబాయో దిల్లో వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అవుతాను. నీకు ఇవ్వాల్సిన కమిషన్ 50,000 ఇస్తాననుకో, కథ కంచికి మనం బాంబేకి. ఎలా ఉంది ఐడియా? చూడు బాబు, గవర్నమెంట్ వారు నీలాగా నాలాగా వెర్రి పప్పలు కాదు. విషయం తెలిసిందనుకో తోలు తీసి ఆరేస్తారు. అబ్బా తినేయండి, పోయేది మీతోనే కదా. రాజా నా మజాక, వెరీ పూర్ ఫెల్లో.